హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇక ఇదొచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అండి. ఫుల్లుగా వర్షాలు పడుతున్నాయి కదా! ఇంకా పిల్లలకైతే స్కూల్‌కి కూడా హాలిడే ఇచ్చారండి. ఇంకా మా పాల అంకుల్ కూడా రాలేదు నిన్ననైతే. సో, అందుకనేసి ఈరోజు పాలు కూడా లేవండి. పొద్దున్నే ఇంకా మా హస్బెండ్ బయటికెళ్ళైతే 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చాడు చిన్నవి. అసలు మా పిల్లలకైతే ఇంతవరకు ప్యాకెట్ పాలైతే ఎప్పుడు పోయలేదండి. ఇంకా వాళ్ళేమో పొద్దున్నుండి పాలు పాలని అడుగుతున్నారు. ఇంకా లేనప్పుడే ఎక్కువ తాగాలనిపిస్తది కదండీ! పిల్లలకైతే ఇంకా పోనీలే అనేసి కొన్ని పాలల్లో మోస్ట్‌లీ ఏసన్నా తినిపిద్దామనేసి అయితే ఇక్కడ పాలైతే వేడి చేస్తున్నానండి. మా హస్బెండ్ కూడా ప్యాకెట్ పాలతో అయితే టీ ఎక్కువగా తాగరండి. కానీ నేనైతే స్టవ్ మీద పాలు పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. పాపని కూడా ఫ్రెష్ చేయించాను. ఇక తర్వాత అయితే ఈ కాగిన పాలున్నాయి కదా! దాంట్లో కొన్ని పాలైతే పిల్లలకి తీసానండి పక్కకి. మోస్ట్‌లీ అయితే ఇంక గిన్నెలో వేసి పైనుంచి కొంచెం షుగర్ ఏసానండి. షుగర్ ఏయకున్నా పర్లేదు గానీ, ఇంకా పిల్లలు తినట్లేదని కొంచెం ఏయమన్నారు మా హస్బెండు. సో, ఇంక వేసి అదైతే మా హస్బెండ్‌కి ఇచ్చానండి. తను పిల్లలకి తినిపిస్తున్నారు. ఇంక ఇక్కడ కొన్ని పాలైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తున్నానండి. ఇంకొక సైడ్ ఏమో నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇంక ఈరోజు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు మధ్యలో అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. అంటే మా హస్బెండ్ నన్ను ఒక సర్ప్రైజ్ అడిగారండి. దాని గురించి అయితే మీకు చెప్తాను. ఇంక ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా అయ్యాయండి. పౌడర్ ఉంటది కదా! డీటాక్స్ పౌడర్ అదైతే వేసుకొని ఇంకా హాట్ వాటర్ అయితే గ్లాస్‌లోకి పోసుకున్నానండి. ఇక తర్వాత అయితే టీ కూడా అయింది. మా హస్బెండ్ అయితే గ్యాప్‌లో పిల్లలకైతే తినిపించేసారండి. ఇక తనకైతే టీ తీసుకెళ్ళి ఇచ్చానండి. టీ కొంచెం చేద్దామనుకుంటే అది ఎక్కువనే అయిందండి. ఇక పోనీలే వెదర్ కూడా కూల్‌గా ఉంది కదా! మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తాగుతారనేసి ఇంకా ఇచ్చేసానండి. తర్వాత అయితే ఇంక ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఇక్కడ పెసరపప్పు అయితే కడిగి పెట్టుకున్నానండి పక్కకైతే. ఇంకా తర్వాత అయితే పప్పు కర్రీ చేయడం కోసం అయితే స్టవ్ మీద అయితే గిన్నెలోకి నీళ్లు పెట్టుకున్నానండి. మొన్న కుక్కర్‌లో వేశానండి. మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఆ రోజు అంతా నచ్చలేదండి. ఇట్లా డైరెక్ట్ వండితేనే నాకైతే ఇష్టమండి. పప్పు అయితే బాగా ఉడికినా మంచిగా అనిపివ్వదు. ఇంకొక సైడ్ ఏమో నిన్న నైట్ మిల్లెట్స్ నానబెట్టానండి. అవైతే ఇంకా సిమ్‌లో పెట్టి ఉడికిస్తున్నాను. వాటికైతే టైం పడతదండి ఉడకడానికైతే. అవి మళ్ళీ ఒక గ్లాసు మిల్లెట్స్‌కి ఒక 4, 5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంకా అవన్నీ వేసుకొని అయితే సిమ్‌లో పెట్టేసి పక్కన పెట్టానండి ఇంకో స్టవ్ మీద. ఇంక ఇక్కడ చూసారు కదా! ఈ నీళ్లు మరిగిపోయాయి. దాంట్లో కొంచెం ఉప్పు అంటున్నా. కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసానండి. ఇంకా తర్వాత అయితే ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటది కదా! అదైతే వేసేసానండి. ఇంక దాన్నైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. హై ఫ్లేమ్‌లో పెడితే ఇంకా అది పొంగుతూ ఉంటదండి. సో, అందుకనేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఇంకా అది అవుతూ ఉంటది. ఇంకొక సైడ్ అయితే ఇక్కడ పప్పులోకైతే పచ్చిమిర్చి ఇంకా టమాటాలైతే కట్ చేసుకుంటున్నానండి. బయటైతే అసలు వర్షానికి ఒక్క కూరగాయలు కూడా సరిగ్గా లేవట. ఇంకా బయటికెళ్ళి ఈ వర్షానికి ఏం తీసుకొస్తానులే అనేసి ఇంక నిన్న కొన్ని తీసుకొచ్చాడండి. అవి టమాటాలు, పచ్చిమిర్చి ఇంక ఈరోజు ఎట్లైనా టమాటా పప్పు కర్రీ చేద్దామనేసి నిన్ననే ఫిక్స్ అయిపోయాను. పిల్లలిద్దరూ ఇంట్లోనే అండి. ఈరోజైతే పాపకి కూడా స్కూల్ లేదు. ఇంకా చుక్కలు చూపిస్తున్నారండి. ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే అయితే నాకు ఒక్క పని సరిగ్గా అవ్వట్లేదు. చిరాకు పుడుతుందండి. ఎప్పటికి కొట్టుకోవడం, ఒక వస్తువు కోసం ఇద్దరు కొట్టుకోవడము, కొరుక్కోవడము ఇలానే చేస్తున్నారండి. ఒక్క నిమిషం ఇంకా వాళ్ళని కనిపెట్టకుండా ఉంటే ఇంకెవరో ఒకరైతే ఏడ్చుకుంటూ వస్తున్నారు. నాకైతే స్కూల్ ఉంటేనే బెటర్ అనిపిస్తుందండి. ఇంకిక్కడ నేను ఇవి కట్ చేసుకునే లోపు పప్పయితే కొంచెం ఉడికిపోయిందండి. సగం ఉడికాకైతే ఈ కట్ చేసిన పచ్చిమిర్చి ఇంకా టమాటా అయితే వేసుకున్నాను. అటు సైడ్ మిల్లెట్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పప్పులోకి వెల్లుల్లి మెయిన్ కదండీ! ఇంకా వెల్లుల్లి అయితే పొట్టు తీసుకుంటున్నాను. వెల్లుల్లి వేయకుండా పప్పు కర్రీ చేస్తేనైతే నాకు అస్సలు నచ్చదండి. మెయిన్‌గా వెల్లుల్లి, కరివేపాకు ఇంకా ఆ 2 ఉన్నాయి ఈరోజైతే. మన ఇంటి దగ్గర నుంచి చాలా కరివేపాకు తెచ్చుకున్నానండి. ఇంకా అదే ఉంది చాలా డేస్ వరకి. మళ్ళీ ఇంటికెళ్తే ఈ మధ్యలో మళ్ళీ తెచ్చుకోవాలండి. ఇంకా వెల్లుల్లి కూడా నిన్న తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. అల్లం, వెల్లుల్లి ఇంకా అది ఈ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవాలండి. ఇక్కడైతే వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత అయితే మిల్లెట్స్ కొంచెం దగ్గర పడ్డాయండి. దగ్గర పడ్డాకైతే వాటిలలోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా అవి పూర్తిగా దగ్గర పడ్డాకే సాల్ట్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతాయండి. లేదంటే ఫస్టే సాల్ట్ వేసుకుంటే అవి సరిగ్గా ఉడకవు. సో, అందుకనేసి ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే మాకు అవే అండి మిల్లెట్సే.
ఇంకా నాకైతే చాలా ఫేవరెట్ అండి. అంటే ఒకప్పుడు అస్సలు నచ్చకపోతుండే గానీ, ఇంకా హెల్త్ పరంగా అయితే అవి చాలా మంచివి కదా! సో, అలా ఇష్టం చేసుకున్నాను వాటినైతే. ఈ మధ్యలో అయితే బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా అని చాలా డేస్ నుంచి మానేశానండి. మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి అయితే ఈరోజు స్టార్ట్ చేశాను. ఇక్కడ పప్పు కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా ఉడికింది కదా అనేసి దాంట్లోకైతే కారం, ఉప్పు, కొత్తిమీర అయితే కట్ చేసి వేశాను. ఇంకా దాన్ని దించి పక్కన పెట్టేసి అయితే ఇక్కడ మళ్ళీ పప్పులోకైతే తాలింపు వేసుకుంటున్నానండి పోపు. బాబు కోసమేమో ఉగ్గు తినిపిచ్చేసానండి ఆల్రెడీ అయితే. పాప ఈ మిల్లెట్స్ తింటదో తినదో అనేసి డౌట్ ఉండే గానీ, మా పాప కూడా తిన్నదండి. బాబు కూడా తిన్నాడు. పాప తింటుంటే అయితే పాప తినిపిచ్చేసింది బాబుకి కూడా. ఇద్దరు కూడా తిన్నారండి. ఇక్కడైతే పప్పు తాలింపు పెడుతుంటేనే కరెంట్ అయితే పోయిందండి. ఈ వర్షానికి ఒక్కొక్కసారి పోతుంది, వస్తుంది కరెంట్ అయితే. ఇక్కడైతే పోపులోకైతే వెల్లుల్లి, ఆనియన్ అంటున్నానేంటి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు అవేసి అయితే ఇంకా పోపు పెట్టేసానండి. సో, పెట్టి ఇంకా పోపునైతే పప్పులో కలిపేసాను. పప్పు కర్రీ అయితే మంచిగా వచ్చిందండి టేస్ట్ అయితే. పప్పు కర్రీ అయ్యే గ్యాప్‌లో మిల్లెట్స్ కూడా ఉడికిపోయాయండి. సో, ఇంకా మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారు దేవుడికైతే. తను కొద్దిసేపు ఆగాక తింటా అన్నారండి. నాకు గూడా ఇప్పుడు అవి 2 వేడి వేడిగా ఉన్నాయి. ఫుల్లుగా కాలుతున్నాయి. ఒక 5, 10 మినిట్స్ ఆగి తిందాంలే అనేసి అయితే బోళ్ళుంటే అవన్నీ వాష్ చేశానండి. నేనైతే ఈరోజు పొద్దున్నే ఫ్రెష్ అయ్యానండి. నిన్న స్నానం చేయలేదండి సెకండ్ టైమ్ అయితే. సో, అందుకనేసి నాకు అస్సలు మంచిగా అనిపివ్వలేదు. అందుకనేసి పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇల్లు అదంతా ఊడ్చేసి ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడైతే ఈ బోళ్ళు తోమేసి పిల్లలకి తినిపిస్తానండి. కొంచెం మేము కూడా తినేసాము. తిని అప్పుడు పిల్లలకి స్నానాలు చేయించాను. వాళ్ళు స్నానాలు చేయించగానే కొద్దిసేపు అయితే పడుకున్నారండి. నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను. పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటుంటేనే పాప అయితే మా బాబుని లేపిందండి. పడుకున్న బాబునైతే లేపేసింది. తను లేచాడండి. తనని పెట్టుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. నేను పాపను గదిరిచ్చేసరికి పాప అయితే పడుకుందండి. బాబుని లేపినందుకు గదిరిచ్చేసాను. సో, తను పడుకుంది. బాబు అయితే అస్సలు పడుకోలేదండి. మా బాబు ఏంటంటే ఒక్కసారి లేస్తే మళ్ళీ అస్సలు పడుకోడండి. మళ్ళీ 2, 3 అవర్స్ వరకు అసలు నిద్ర వస్తేనే పడుకుంటాడు తప్ప అస్సలు పడుకోడు. మా పాప ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయినా సరే మళ్ళీ అయితే పడుకుంటుందండి. బాబుతోనే సరిపోయిందండి. ఏ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. తర్వాత ఇక్కడైతే బోళ్ళు తోమానండి. బోళ్ళు తోమేసాక అయితే మా హస్బెండ్ పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. తన కోసం అయితే ఇక్కడ మిల్లెట్స్ పెట్టుకొని వెళ్తున్నానండి. పప్పు కర్రీ విత్ మిల్లెట్స్ అయితే బాగున్నాయండి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ మామూలుగా అయితే నేను ఇట్లా మజ్జిగ ఉంటుంది కదా, దాంట్లో కలుపుకోవడం కానీ ఫిష్ కర్రీ ఇలాంటి వాటిలలోకి అయితే బాగానే ఉంటాయి. కానీ పప్పు కర్రీలో అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి. ఈరోజే ట్రై చేశాను. ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ కొద్దిసేపు కరెంట్ పోయిందండి. కరెంట్ పోతే పిల్లలిద్దరిని బయటికి తీసుకెళ్ళి అయితే వాళ్ళకి తినిపించేసానండి. పప్పు కర్రీతో అయితే మంచిగా తిన్నారు పిల్లలు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబు పడుకున్నాడండి. పొద్దున పాప తొందరగా లేపిందని చెప్పాను కదా, సో అందుకనేసి ఇప్పుడైతే పడుకున్నాడు. బాబు పడుకోగానే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఇల్లు ఊడుస్తున్నానండి. ఈవినింగ్ టైంలో 3 అలా అవుతుంది. మా బాబు పడుకున్నప్పుడే ఇలాంటి పనులు చేసుకుంటానని చెప్పాను కదా, సో అందుకనేసి ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ డస్ట్ ఏం పోయలేదండి ఈరోజు పిల్లలైతే. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో అయితే పని కూడా కొంచెం తక్కువగానే ఉందండి. పొద్దున్నే వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఓన్లీ రైస్ పెట్టేశానండి అంతే. బయటికి తీసుకెళ్ళి పిల్లల్ని అయితే తినిపించేశాను. వీడియో ఎడిటింగ్ అయితే పొద్దున్నే అయిపోయింది. బాబుని పట్టుకొని ఎడిట్ చేశాను కానీ అప్లోడ్ చేద్దామంటే కరెంట్ పోయిందండి. తీరే టైం వరకు వస్తుందో రాదో అనుకున్నాను కానీ వచ్చిందండి. అది రాగానే వీడియో అయితే అప్లోడ్ పెట్టి కొద్దిసేపు అయితే ఊరికేనే అలా రెస్ట్ తీసుకున్నానండి. ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ పనులు చేసుకుంటున్నాను. ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఊడ్చాక అయితే మా హస్బెండ్ బయట పని ఉందనేసి వెళ్ళారు. వెళ్తుంటే అయితే బాబు అయితే అప్పుడే లేచాడండి. మా హస్బెండ్ రెడీ అవుతుంటేనే లేచాడు. తొందరగా తెలిసిపోతుందండి మా బాబుకైతే. మా హస్బెండ్ ఎటన్నా వెళ్దాం అనుకున్నప్పుడు అయితే వెంటనే అలర్ట్ అయిపోతూ ఉంటాడు. సో, పాప కొంచెం ఏడ్చినట్టు చేసింది కానీ వద్దులే నాన్న వర్షం వస్తుందంటే ఊరుకుంది. కానీ మా బాబు అయితే అస్సలు ఊరుకోవట్లేదండి. ఒకటే ఏడుపు. బయటికైతే వెళ్ళారండి డోర్ తీసుకొని. నేను కూడా వాళ్ళతో పాటు బయటికెళ్ళి ఒకసారి 2, 3 మినిట్స్ అలా ఉండేసి ఇంట్లోకి వచ్చామండి. బయట వర్షం కొడుతుంది. మళ్ళీ తడిస్తే జలుబులు, జరాలు ఎందుకులే అనేసి అయితే ఇంట్లోకి వచ్చి ఈ బొమ్మలన్నీ వేసానండి ఆడుకోమని. పిల్లలిద్దరు అయితే కొద్దిసేపు మంచిగా ఆడుకున్నారండి. వాళ్ళ నాన్న వచ్చే వరకు అయితే ఆడుకుంటూనే ఉన్నారు.
మా పాప చూడండి ఈ బిల్డింగ్ బ్లాక్స్ని అయితే ఫస్ట్లో అస్సలు ఆడలేదండి. ఇంక ఇప్పుడేమో అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పోయాయి, కొన్ని కొన్ని మిగిలాయండి. వాటితో అయితే ఇంక ఇలా చేసి చూపిస్తుంది, మమ్మీ చూడు ఎలా చేశాను అనేసి. ఇంకా అవి కొన్ని ఊడిపోతే ఇలా నవ్వుతుంది చూడండి. నువ్వు ఎత్తుకోరాలే ఒక నిమిషం. నేను చేద్దా వాకింగ్? ఎందుకు చేద్దా? అయ్యప్పు చెప్పు, మంచి చెప్పు. ఎటు పోతున్నావు మీరు? ఎందుకు ఎందుకు ఇంక ఇక్కడ చూసారు కదండి, బిల్డింగ్ పైకి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ వాకింగ్ చేస్తాను వెళ్తే పిల్లలు కూడా వెళ్ళారండి. ఇంకా వాళ్ళని పట్టుకోవడానికి నేను కూడా వెళ్ళాను. మా హస్బెండ్ ఏమో ఇంకా వాళ్ళను ఎత్తుకొని నేను వాకింగ్ చేసుకుంటా అంటున్నానండి. ఇంకా మా పాప ఏమో నేను పాట పాడుతుంటే అటు ఇటు తిరుక్కుంటూ వద్దు వద్దు నువ్వు పాడొద్దు అనేసి అంటుంది. కాసేపు అయితే పైన అటు ఇటు తిరిగేసి ఇంకా కిందికి అయితే వచ్చామండి. మా హస్బెండ్ అయితే ఇంకా మొన్నటి నుండి పప్పు కర్రీ చేసినప్పుడైనా చపాతీ చేయవచ్చు కదా, నార్మల్గా చపాతీ అస్సలు చేయవు అనేసి అంటున్నారండి. నాకేంటంటే చపాతీ చేస్తే చాలా టైం పడుతుందండి. ఇంకా మా బాబు చూసారు కదా మీరు, పిండి కలుపుతుంటేనే అక్కడ పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. ఇంకా నేను చేసే అంతసేపు అలానే ఏడుస్తూ ఉంటాడండి. సో అందుకనేసి నేను చపాతీ ఎక్కువ చేయను. నాకు చపాతీలు స్పీడ్గా చేయడం కూడా రాదండి. ఇంకా ఆ టిఫిన్ అయితే చాలా తక్కువ చేస్తుంటాను. ఇంకా మా హస్బెండ్ మరీ అడుగుతున్నాడు కదా, ఇంకెట్లా అయినా కర్రీ ఉంది, పప్పు కర్రీ, సో చేద్దామనేసి ఇక్కడైతే చపాతీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే పిండి తడిపి పెట్టుకున్నాను. ఇందాక మా హస్బెండ్ ఒక సర్ప్రైజ్ అడిగారని చెప్పాను కదండి, దాని గురించి చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక 1-2 మంత్స్కి ఏమో అండి, మా హస్బెండ్ ప్రతిసారి అడుగుతున్నాను ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను మంచిగా తీస్తున్నానా, నేను సక్సెస్ అవుతానా లేదా అనేసి. ఇంకా మళ్ళీ కొన్ని విషయాల్లో హెల్ప్ అడుగుతున్నానండి. మా హస్బెండ్ అయితే హెల్ప్ అడిగేదాన్ని అప్పుడు, కొంచెం వీడియో ఆన్ చేయడం కానీ, ఎక్కడైనా వీడియో కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అనేసి చూడమనేదాన్నండి. ఇంకా అలా చేస్తుంటే మా హస్బెండ్కి ఏమనిపించిందో ఏమో కానీ, నువ్వు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తావా అనేసి అడిగారు. ఏంటి అనేసి నేను అడిగితే, నువ్వు యూట్యూబ్ ఛానల్ గురించి నాకు చెప్పకు, ఇంకా నన్ను వీడియోలు కూడా తీయమని చెప్పకు, నాకు కనబడేలా నువ్వు వీడియోలు కూడా తీయకు, నువ్వు ఎలానో అలా వీడియోలు తీసుకో, నాకు కనబడకుండానే నాకు తెలియకుండా అప్లోడ్ చేసుకో, అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమాత్రం అవగాహన ఉండకూడదు ఇంట్లో, అసలు ఆ పని నువ్వు చేసినట్టు కూడా కనిపించకూడదు, కానీ ఒక 10,000 15,000 సబ్స్క్రైబర్స్ వచ్చాకైతే నాకు సర్ప్రైజ్గా చూపించు అప్పుడు అనేసి అన్నారండి. అసలు ఇంకా ఆ మాటకి నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదండి. ఇంట్లోనే ఉంటాం కదండి, మా హస్బెండ్కి తెలియకుండా నేను వీడియోస్ ఎలా అప్లోడ్ షూటింగ్ చేస్తాను, ఎలా అప్లోడ్ చేస్తాను చెప్పండి. అసలు అంటే ఇంకా ఇండైరెక్ట్గా నువ్వు ఏం వీడియోలు అలా ఏం తీయకు కానీ నీకు సబ్స్క్రైబర్స్ రావాలి అలా అనేసి అయితే మా హస్బెండ్ అన్నారండి. అసలు ఇంకా నేనైతే షాక్ అయ్యాను. ఇంకా నువ్వు ఆపు, నువ్వు అసలు ఎలా, నీకు తెలియకుండా నేను ఎలా తీస్తానో అంటే ఇండైరెక్ట్గా నాకు దాని గురించి నువ్వు ఏం చెప్పకు, నన్ను ఏం అడగకు అనేసి అంటున్నావు కదా అంటే, అదే మరి నువ్వు దాని గురించి నన్ను ఎక్కువగా అడగకు, అసలు వీడియో తీయమని చెప్పకు, ఏం చేయకు, నీ పని నువ్వు చేసుకో, ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అయినప్పుడు అప్పుడు నాకు చెప్పు, అప్పుడు నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ లాగా ఇవ్వు నువ్వు నాకు అనేసి అన్నారండి. ఇంకా నేనైతే అమ్మో ఇంకోసారి నేను అసలు ఏ హెల్ప్ అడగను అనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అప్పటి నుంచి కూడా మా హస్బెండ్ అయితే ఈ యూట్యూబ్ పరంగా అయితే ఎలాంటి హెల్ప్ అడగలేదండి. ఇక్కడైతే చపాతీలు అన్నీ చేశానండి. చేశాకైతే ఇంకా కాలవడం స్టార్ట్ చేస్తున్నాను. నేను చపాతీలన్నీ అంటే 2 చపాతీలు కలిపి ఒకేసారి కాలుస్తూ ఉంటానండి. అలా అయితే కొంచెం స్పీడ్గా అయిపోతాయి అనేసి ఇంక ఇక్కడ చూడండి ఎలా కాలవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 చపాతీలు ఒకేసారి ప్యాన్ మీద వేసుకోవాలి. అది ఒక సైడ్ కొంచెం హీట్ కాగానే ఇంకొక సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఆ పైన చపాతీని తీసి రివర్స్లో వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ అది తిప్పేసుకున్నాకైతే ఇంకొక చపాతీ ఉంటుంది కదా, దాన్ని కూడా రివర్స్లో వేసుకోవాలి. ఇంక ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అటు ఇటు తిప్పుకుంటూ అయితే 2 చపాతీలను అయితే కాల్చుకున్నానండి. ఇంక ఇలా కాల్చుకుంటూ అయితే కొంచెం టైం సేవ్ అవుతుందండి. 2 చపాతీలు ఒకేసారి కాలుతాయి, కొంచెం సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు అయితే. అసలు నేను ఒకప్పుడు చపాతీలు ఆయిల్ వేయకుండానే కాల్చేది, కానీ ఇప్పుడు పిల్లలు తినట్లేదండి, మరీ
గట్టిగా అనిపిస్తున్నాయి కొంచెం ఆయిల్ వేయకుంటే. సో అందుకనేసి కొంచెం ఆయిల్ వేసి అయితే ఇక్కడ కాల్స్తున్నానండి చపాతీలు అయితే. ఇంకా ఈ చపాతీలు మొత్తం కాల్చేసానండి ఇలానే రెండు రెండు చపాతీలు అయితే. ఇంకా మీరు కూడా ఇలా రెండు రెండు కాలుస్తారా ఒకటే కాలుస్తారా కామెంట్ చేయండి. ఇంకా మడత చపాతీలు అంటారు కదా, అవి అయితే ఇంకా బాగుంటాయండి టేస్ట్ అయితే. కానీ ఇంకా అవి చేయాలంటే ఫుల్ టైం పడుతుందండి, నాకు సరిగా చేయడానికి కూడా రాదు. సో అందుకనేసి నార్మల్ చపాతీలు అయితే చేశానండి. ఇంకా చపాతీలు కొన్ని ఎక్కువనే చేశాను, ఉంటే మార్నింగ్ కూడా సరిపోతాయి కదా అన్నట్టుగా అయితే కొన్ని ఎక్కువనే చేశానండి. అవి ఎన్ని తక్కువ చేద్దాం అనుకున్నా కానీ ఒక 2-3 అయితే ఖచ్చితంగా ఎక్కువైపోతాయి. చేశాక మాత్రం అవి తినేటప్పుడు మళ్ళీ ఏం ఎక్కువ అనిపించవండి, కానీ చేసేటప్పుడే చాలా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడ చూడండి చపాతీలు కాలుస్తుంటే కూడా మా బాబు అయితే వచ్చి ఏడుస్తూనే ఉన్నాడండి. ఇంకా మా హస్బెండ్ని పిలిచి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను బాబునైతే. ఇప్పుడు కూడా నేను వీడియోస్ ఎడిటింగ్ చేద్దామనేసి పడుకోబెట్టానండి. పడుకోబెడితే పడుకున్నాడు, ఒక 20 మినిట్స్ కూడా పడుకోలేదండి. నా వీడియో మధ్యలో ఉండగానే లేచాడు, ఇంకేదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నాడండి. నైట్ అసలు 10 o'clock లేచాడండి, పడుకునేసరికి అయితే 1 అయిందండి బాబు పడుకునేసరికి. కొంచెం కూడా నిద్ర లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో పొద్దున్న నుండి మాట్లాడదామంటే అస్సలు కుదరలేదండి. సో అందుకనేసి ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. ఇంకా టైం అయితే 8:30 అలా అవుతుందండి. బాబు అయితే పడుకున్నాడు, పాప ఏమో ఇంకా పడుకుంటా అని వెళ్ళిందండి. తనైతే ఒక్కతే పడుకుంటుందండి ఒక్కొక్కసారి అయితే. ఇంకా పని ఉందంటే పడుకుంటుంది. సో తనైతే పడుకోవడానికి వెళ్ళింది. నేనైతే ఇప్పుడే కిచెన్లోకి వచ్చానండి. ఇందాకైతే పిల్లలకి ఈవినింగ్ టైంలో చపాతీ పిండి కలిపి ఇంకా పిల్లలకి స్నానాలు చేయించానండి. వచ్చి కొన్ని బోళ్ళు ఉంటే అవన్నీ వాష్ చేసి తర్వాత చపాతీ చేశాను. ఇంకా డిన్నర్లోకి అయితే చపాతీ తినేసామండి. ఇప్పుడైతే కొన్ని పాలు తోడుపెట్టి మిగిలిన పాలు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. బోళ్ళు అయితే ఏం లేవండి, స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని బట్టలు ఉన్నాయి చాలా మడత పెట్టేటివి, ఇంకా అవైతే మడత పెట్టి వీడియోస్ ఎడిటింగ్ పని ఉంది. కానీ నేను బట్టలు మడతపెట్టి ఫ్రెష్ అయ్యేలోపు మా బాబు అయితే లేస్తాను నాకు తెలుసండి. నేను రోజు అలానే అనుకుంటాను, ఫాస్ట్గా పని చేసుకుందాం అనేసి తర్వాత ఎడిటింగ్ పెట్టుకుందామంటే మా బాబు అయితే కరెక్ట్ నా పని అంతా అయిపోయి నేను ఫ్రెష్ అయ్యే టైంకి లేస్తానండి. ఇంకా నేను కూడా వెళ్ళి పడుకోవాల్సి వస్తుంది. ఇంక ఈరోజు కూడా చూడాలండి. సో ఫాస్ట్గా ఇంకా 1/2 అవర్లో అయితే పని అంతా కంప్లీట్ చేసుకుంటాను 9 వరకు. పిల్లలకైతే స్నానాలు చేయించొద్దు అనుకున్నాను, కానీ నిన్న నైట్ స్నానం చేయించకుంటే ఇద్దరు పిల్లలు అస్సలు పడుకోలేదండి. నైట్ సతాయించారు. పాప అయినా కొంచెం పడుకుంది, కానీ మా బాబు అయితే ఇంకా అర్ధగంటకు ఒకసారి లేస్తూనే ఉన్నారు. నైటే నిద్ర సరిపోలేదండి. సో ఇంకా ఇప్పుడు ఎందుకులే రిస్క్ అనేసి ఈవినింగ్ టైంలో ఇద్దరికైతే స్నానాలు చేయించానండి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. నాకైతే ఇప్పుడు అనిపిస్తుందండి అసలైన వర్షాకాలం. మొన్నటి వరకు అయితే అసలు వర్షాకాలంలానే అనిపించలేదు. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఆ వర్షాకాలం అంటే ఇలా ఉండాలనిపిస్తుందండి. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన వర్షాకాలం అయితే. మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. ఇందాక చపాతీ చేశాను కదా, సో కొంచెం అటు ఇటు పిండి అయితే పడిందండి. ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఎలాగో నిన్ననే స్టవ్ మొత్తం తోమేశాను కదండి, చాలా నీట్గా ఉంది. అదంతా క్లీన్ చేసుకున్నాకైతే చపాతీ తిన్నానండి ఒక 2 అలా. నాకెందుకో అవి డైజెషన్ అయినట్టు అనిపించట్లేదు. సో అందుకనేసి కొంచెం ఈ డీటాక్సీ వాటర్ తాగుదాం అనేసి అయితే మరగబెట్టుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఏమో పాలు తోడు పెట్టాలని చెప్పాను కదా, దానికోసం అయితే పాలనైతే కాగబెట్టేసానండి. ఇక్కడైతే తోడు పెడుతున్నాను. ఇంకా నిన్ననైతే మా పాలంకులు వచ్చాడండి. అంటే మొన్న రాలేదు, మొన్న రాకపోయేసరికి నిన్న మార్నింగ్ అయితే పాలు లేవు, కానీ ఇంకా నిన్న మార్నింగ్ వచ్చాడు. అంటే ఇంక ఈ రోజుకైతే పాలు ఉన్నాయండి. సో ఇంక ఇక్కడైతే అవి తోడుపెట్టేసి మిగిలిన పాలైతే కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. తర్వాత అయితే ఇంక ఇక్కడ ఈ వాటర్ మరిగిపోయాయి, వీటిని అయితే స్ట్రైనర్తో అయితే వడగట్టుకుంటున్నానండి. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయిపోయింది. బట్టలు మడత పెట్టుకుందామనే లోపు ఇంకా మా హస్బెండ్తో కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నానండి. ఇంకా టైం అయితే 9:30 అలా అయిపోయిందండి. అమ్మో ఇంకా బట్టలు మడత పెట్టుకోవాలి, మళ్ళీ బాబు లేస్తాడనేసి ఇంకా వెళ్ళి ఫాస్ట్గా ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నానండి. బట్టలు మడత పెట్టుకొని ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయ్యేసరికి 10:30 అలా అయిందండి. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుందాం అనుకునే లోపు మా బాబు అయితే లేచాడండి. సో ఇంక ఎలాగో లేస్తాడని తెలుసు నాకైతే. ఇంకా లేచాడు కదా అనేసి వెళ్ళి బాబు పక్కన పడుకున్నానండి. అస్సలు పడుకోవట్లేదండి. ఇంకా నేను లేనప్పుడు ఎలా పడుకుంటాడో ఏమో కానీ, అంటే నైట్ మామూలుగా నేను వచ్చే వరకు మంచిగానే పడుకుంటాడండి. ఇంకా నేను వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాడండి ఏడుపు, అస్సలు పడుకోడు. ఇంక ఇప్పుడు కూడా చూడండి, నేను ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే మా బాబు అయితే ఒక పక్కనే ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఏడుస్తూనే ఉంటాడండి. ఈ బట్టలు అయితే ఎండడానికి 2 రోజులు పట్టిందండి, అంత వర్షం కొడుతుంది.
మళ్ళీ ఈరోజైతే ఫుల్ బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశానండి. ఇంకా అవి ఎండడానికి కూడా మళ్ళీ ఒక 2 డేస్ అయితే పడతది. వర్షం అయితే అంత కొడుతుందండి. మొన్నటి వరకేమో ఫుల్లుగా ఎండలు కొట్టాయి. ఇంక ఇప్పుడేమో ఫుల్లుగా వర్షాలు పడుతున్నాయండి. విజయవాడ సైడ్ అటైతే మొత్తం మునిగిపోతుందట అండి. ఇంకా మాకైతే అలాంటి ప్రమాదాలు ఏం లేవండి. అంటే ఇటు సైడు వరదలు అలాంటివి అయితే తక్కువ అండి చాలా. ఏమంత ఇబ్బందికరంగా అయితే ఏముండదు. ఎక్కడో ఒక దగ్గర వాగులుంటాయి. అవంటే ఆ విలేజ్‌కి వెళ్ళడానికి అవ్వదు గానీ, మరీ మొత్తం వాటర్ వచ్చి మునిగిపోయేంత అయితే లేవండి మా దగ్గరైతే. సో, ఇంక అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తేనే నాకైతే భయమేసిందండి. ఇంకా ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు విజయవాడ నుండి అయితే. ఇంకా తను చాటింగ్ చేస్తూ అయితే చెప్పింది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి అనేసి. ఇంకా వాళ్ళ సైడ్ అంటే వరదలు తక్కువగానే ఉన్నాయంట కానీ, ఇంకా మామూలుగా విజయవాడలో అయితే ఫుల్లుగా ఉన్నాయట అండి. ఇంకా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటప్పుడైతే ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అదే అని మా హస్బెండ్ నేనైతే ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇంకా తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యానండి. ఫ్రెష్ అయ్యేలోపు ఇంకా మా బాబు లేచాడని చెప్పాను కదండీ! ఇంక ఇక్కడ చూడండి టైం అయితే ఇప్పుడు 1:00 అవుతుందండి. పిల్లలిద్దరు లేచి ఇలా ఆడుతున్నారు. నాకేమో ఫుల్లుగా నిద్రొస్తుందండి. ఆఫ్టర్‌నూన్ టైంలో కూడా పడుకోలేదు. ఫుల్లుగా కోపం వచ్చిందండి మా బాబు మీదైతే. ఇంకా కడుపు నొప్పి లేస్తుందని అనుకోని ఇంకా సిరప్ అలా పోసేసి ఇంకా పడుకోబెట్టేసరికైతే 1:30 అలా అయిందండి. ఇంకా 1:30కి పడుకున్నానండి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.